మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి వచ్చినటువంటి అనేక ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మా వేములవాడ ఈ మర్రిమడ్ల కోనరావుపేట ప్రాంతం నుంచి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ క్రీడల పోటీలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చేసినటువంటి గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ ట్రైబల్ శాఖ మార్చులు పెద్దలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి మొదటిసారిగా మంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి వచ్చే సందర్భంగా మొన్నటిదాకా సహచర విపులంగా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. కలిసి శాసనసభలో సమావేశాలకు కసరత్తు చేస్తూ విజయం చేయడంలో మరి ఈరోజు మంత్రిగా ఉదయమే 10 గంటలకు వరకు ఫోన్ చేస్తూ ఏకలవ్య మోడల్ స్కూల్ మర్రిమడ్లకు వెళ్ళాలి, బయలుదేరదనగానే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సమాచారం ఇచ్చి మరి వారు మన దగ్గర రావడం జరిగింది. వారికి మన ప్రాంత ప్రజల పక్షాన నేను స్వాగతం మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ నాయకత్వంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తండాలు సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి గురుకులకు సంబంధించినటువంటి పలు కార్యక్రమాలకు మీ ద్వారా నిధులు వరదలాగా రావాలని చెప్పని కోరుకుంటూ ఆశిస్తూ అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు వేదిక మీద ముఖ్య అతిథిగా, అదేవిధంగా సీతా మహాలక్ష్మి గారు ఈ సెక్రటరీగా అనేక సందర్భాలు ఫోన్లో కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు ఆయా గురుకులకు సంబంధించిన ప్రిన్సిపాల్స్ మర్రిమడ్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి క్రీడాకారులకు, అదేవిధంగా మర్రిమడ్ల కోనరావుపేట ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బహుశా పీఈటీలుగా ఉన్నటువంటి చాలా మంది వారు కూడా రావడం, అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం అనేక గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజన పిల్లలకు సంబంధించి ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి ఒక వేదికగా గురుకులాలను ఏర్పాటు చేసిన క్రమంలో అనేక మంది పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ గురుకులాల్లో చదువుకుంటూ ప్రభుత్వాలు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్లు మారుస్తూ గురుకులాల్లో సీటు వచ్చిందంటే తల్లి తండ్రులు ఇద్దరు కూడా మా కూతురు మా కొడుకు ప్రయోజకుడని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఆ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గురుకులాల్లో చక్కటి ఏర్పాట్లను ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం అనేక గురుకులాల్లో చూస్తున్నాం. ఈరోజు గురుకులాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతున్నటువంటి సందర్భం. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్, సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు ఈ విధంగా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో నేను ప్రభుత్వ పాఠశాలని చదువుకున్నటువంటి, నేను ప్రభుత్వ గురుకులాల్లో హాస్టల్లో చదువుకుని ఇంతటి వాడిని అని చెప్పిన మాటను మనం విన్నాం. ఈరోజు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా అనేక సందర్భాలు అనేవాడు, కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి, మీ కలలు సాకారం చేసుకోండి అని. నేను కూడా చిన్నప్పుడు విద్యుత్ దీపాల దగ్గరనే ఆ వెలుగు నీడల్లో చదువుకున్న వాడిని ఈ స్థాయికి వచ్చిన సందర్భంలో మీరంతా కూడా ఈరోజు ప్రతిభకు పట్టం కట్టే విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని చెప్పని కోరిన సందర్భంలో ఇక్కడ వివిధ గురుకులాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే మీరందరూ కూడా కాబట్టి తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ గురుకులాల్లో చెప్పేది చక్కగా విని అధ్యాపకులు ఎవరైతే మీకు ఇచ్చినటువంటి సిలబస్ను చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా
మీ జీవితాల్లో మీరందరూ కూడా రాణించాలని మీ సందర్భంగా నేను కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖలో అనేకమైనటువంటి మార్పులు, సమూల మార్పులు తీసుకొని రావాలని చెప్పని ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీరందరూ కూడా గమనిస్తున్నారు. విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చే క్రమంలో ముందుగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నియామకం కానీ, ఆ ఉపాధ్యాయులు ప్రమోషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అంతర్గత బదిలీలకు సంబంధించిన అంశమే కానీ, ఈరోజు గురుకులాల్లో 200% కాస్మెటిక్ ఛార్జీలు, 40% డేట్ ఛార్జ్ పెంచడమే నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి భోజనాలు కూడా అందివ్వాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొని ముందుకు పోతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను కూడా ఈరోజు నియోజకవర్గానికి సుమారు 200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు కాబట్టి జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా 25 ఎకరాలలో ఇంచుమించు 200 కోట్లతో నిర్మాణం కాబోయేటువంటిది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఈ విధంగా ఈ సంపదనంతా కూడా విద్యార్థులకు ప్రధాన వనరులుగా చేయడానికి ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన వారు నిన్న బహుశా 3 రోజుల క్రితం కూడా లక్ష్మణ్ కుమార్ గారు, మంత్రి గారు కూడా ఉన్నటువంటి సమావేశంలో ఈరోజు విద్యను పేదలకు అందించడం లక్ష్యంగా విద్యాశాఖ కూడా నా దగ్గర పెట్టుకున్న మాట చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు అనేక మంది క్రీడాకారులు ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే క్రీడా పోటీల్లో కూడా 22 ఈవెంట్స్ ఏదో చేస్తున్నామని చెప్పని నిర్వాహకులు చెప్తున్న సందర్భంలో అందులో మీ నైపుణ్యాన్ని వెలికి తీసి అందులో కూడా మీరు విజయం సాధిస్తూ క్రీడలు కూడా ముందుకు పోవాలని చెప్పని నేను సందర్భంగా కోరుతూ, మరి చిన్నప్పుడే మట్టిలో మాణిక్యాలు అంటారు. చిన్నప్పుడే పిల్లలలో ఉన్న సృజనాత్మక వెలికి తీయడంలో గురుకులాలు ఉన్నటువంటి ఈరోజు లక్ష్మణ్ కుమార్ కింద నుంచి వచ్చిన వాడిగా, నేను కూడా కింద నుంచి వచ్చిన వాడిగా, అణగారిన వర్గాల పక్షాన, బలహీన వర్గాల పక్షాన వచ్చినటువంటి వాళ్ళంగా, వీళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి తత్వం ఉన్న వాళ్ళంగా ఈరోజు మేము ఒకటే అధికారులకు చెప్పేటువంటి సందర్భం పలు సందర్భాల్లో కూడా ఈ చిన్నారులలో ఉన్నటువంటి సృజనాత్మకం చిన్నప్పుడే గిట్ట చూసి వారిని ఆ వైపు మళ్లించినట్టయితే భవిష్యత్తు మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో వారు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ, మరి క్రీడలలో ఈ రోజు ఎంపిక కాబట్టి వాళ్ళందరూ కూడా ఎందుకంటే క్రీడలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని పెడుతూ స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పిన సందర్భంలో క్రీడాకారులు కూడా ప్రాధాన్యత కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటుందని మాట ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారికి మంత్రివర్యులకు వారి పక్షాన నిధులను ఈ ప్రాంతంలో కూడా మంజూరు చేసే అవకాశం ఉన్న సందర్భంలో ఇప్పుడే వస్తూ ట్రైబల్ మినిస్టర్ ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండ్రి. వారి దగ్గర నుంచి వీరి దగ్గరికి శాఖ వచ్చినప్పుడు మా ప్రాంతంలో ట్రైబల్ కి సంబంధించిన తండాలకు కొన్ని రోడ్లు ప్రపోజల్ పంపించడం జరిగింది. వాటికి నిధులు మంజూరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్తగా కూడా రోడ్లు కావాల్సిన అవసరం ఉందంటే అప్పుడే ఈ వారంలోనే జీవో కూడా విడుదల కావడం జరిగిందని ఆ జీవోను తెప్పిస్తే మన నియోజకవర్గంలో 2 రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఒకటేమో పోతారం కట్లాపూర్ మండలంలో పోతారంలో కలిగొట్ట తండ నుంచి పోతారం వరకు 5,37,00,000, కుక్కల గండి తండ వరకు 4 కోట్ల పైచిలకు ఇంచుమించు 9 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టేటువంటి సందర్భంలో నేను ఈ వేదిక ద్వారా వేరే నియోజకవర్గ ప్రజల పక్షాన ఈరోజు గిరిజనుల పక్షాన గౌరవ లక్ష్మణ్ కుమార్ గారికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి మొదటిసారి వచ్చారు కాబట్టి మరో 10 కోట్ల రూపాయలు నిధులకు రోడ్ల గిరిజన తండాలకు ఇదే గ్రామంలో ఇదే మండలంలో బూక్యారెడ్డి తండ నుంచి హనుమాన్ తండ వరకు రోడ్డు ప్రతిపాదన మన దగ్గర పంపించి పెండింగ్లు ఉండే బహుశా 80 లక్షల నుంచి 90 లక్షలకు ఎస్టిమేట్ అన్నారు. ఇప్పుడున్న రేట్ల ప్రకారం 1 కోటి రూపాయలకు బహుశా మించకపోవచ్చు. దాంతో పాటు మరికొన్ని గిరిజన తండాల్లో ఉన్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి వివరాలను మీకు పంపిస్తా. దయచేసి మీరు ఓ 10 కోట్ల రూపాయలకి అదనంగా ఇప్పుడు 9 కోట్ల పైచీలకు ఇచ్చారు. ఇదిగాక మరో 10 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పరిచిన సందర్భంగా అనౌన్స్మెంట్ చేసినట్టయితే మా నాయకులతోటి ఏ గిరిజన తండాల్లో రోడ్లకు ఇబ్బంది ఉందో వాటిని మీకు పంపించి ఏర్పాటు చేస్తా. ఈ ఎన్నికలు కోడ్ రాకంటే ముందే వాటిని మంజూరు చేస్తే మేము ఫౌండేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డించేవాడు మనవాడైతే ఇక్కడ కూర్చున్నా, అలా ఇప్పుడు మనవాడు వడ్డించేవాడు మనవాడైంది. కాబట్టి నేను ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సహచర మిత్రుడే కాబట్టి నేను వారి మంత్రి హోదా ఉన్నారు కాబట్టి వారిని కోరిక కోరుతా ఉన్నా. అమలు
మీ దృష్టి ప్రధానంగా ఈ వేముల ప్రాంతం వైపు పెట్టాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, రాజకీయం అనుకోకపోతే ఎందుకో వేములో వాడు వెనుకపడిపోయింది అనేక సందర్భాలు అన్నా. ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్న క్రమంలో మీ చేతు కూడా అందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడడంలో మీ వంతు మీ శాఖ ద్వారా కూడా సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించినటువంటి యాజమాన్యానికి, ప్రధానంగా ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై హింద్.